యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఎఫ్రాలోని మస్తకీ వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండినట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా. ఇక్కడ ఎవరి గురించి మనం చూసుకుంటున్నాం, ఎవరి గురించి మనం ఆలోచింపజేస్తున్నాము అని అంటే గిద్యోను గారి గురించి. అసలు ఈయన గురించి ఏంటి అని అంటే, మరి ఈయన ఇజ్రాయేలీయుడు ఈ గిద్యోను గారు. అయితే గొప్ప ధనము ఆస్తి ఉన్నటువంటి వ్యక్తే. ఇజ్రాయేలీలు బహుపాపము చేస్తూ ఉంటే ఆ పాపానికి ప్రతిఫలంగా ఇజ్రాయేలీలు చెయ్యి దేవుడు వదిలేస్తాడు. వాళ్ళు చేసేది అదే. దేవుడు సృష్టిని సృష్టిస్తే వాళ్ళు సృష్టికర్తను పూజించకుండా సృష్టినే పూజిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు కోపం వచ్చి చెయ్యి వదిలేయటం జరిగేది. తీసుకువెళ్ళి